చిన్న తేడా వస్తే విడాకులు లేదా మర్డర్లే, చేసుకుంటే ఆత్మహత్య లేదా చేస్తే ఆత్మహత్య. భార్య మీద కోపం వచ్చిందనుకోండి, ఇంగ్లీషు వాడు ఏం చేస్తాడో తెలుసా? మద్యం దుకాణానికి వెళ్ళిపోతాడు వెంటనే ఆగలేక. వెంటనే అదే పని, ఇంకేం లేదు అక్కడ, మత్తు పదార్థం సేవించాల్సింది. ఇంగ్లీషు వాడు అంతే, తట్టుకోలేక. అదే ఫ్రెంచ్ వాడైతే అక్కడ రకరకాల వ్యవహారాలు ఉంటాయి, ప్రియురాల దగ్గరికి పెడతాట ఈ కోపం అక్కడ చల్లార్చుకోవడానికి. అమెరికా వాడు లాయర్ దగ్గరికి వెళ్ళిపోతాడు, డైవర్స్. ఆస్ట్రేలియా వాడు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళిపోతాడట. జర్మనీ వాడు యుద్ధానికి వెళ్ళిపోతాడట. జపాన్ వాడు ఆత్మహత్య చేసుకుంటాట. ఒక్క భారతీయుడు ఒక్కడే అనంతమైన ఆత్మను దర్శించడానికి సముద్ర తీరానికి వెడతాట. విశాఖపట్నం సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి 4 గులకరాలు అందులో వేస్తూ కూర్చుంటాడు. ఈ అనంతమైన సముద్రం ముందు నా సంసారం ఎంత, మా ఆవిడ ఎంత తీసి పారేయంటాడు. ఆ కోపం పోయి